తెలంగాణలో సీఎం రేవంత్ పరిపాలనను గాలికి వదిలేసి కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే చేస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. కడియం శ్రీహరి కేవలం పొలిటికల్ జోకర్ అని అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ హయాంలో జరిగిందని చెప్పారు. ఇక పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు గులాబీ సైనికులను గెలిపిస్తారంటున్న డాక్టర్ సంజయ్ కుమార్ తో మా ప్రతినిధి రిషికేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల హీట్ నడుస్తోంది. కొరుట్ల నియోజకవర్గంలో ప్రచారం ఏ రకంగా ఉంది? స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ అంశాలు ప్రభావితం చేయబోతున్నారు? తర్వాత మీరు ఏ అంశాలతోని ఎన్నికల్లో అభ్యర్థులను బలపరుస్తున్నారు? చాలా వరకు లోకల్ సమస్యలే ప్రభావితం ఉంటాయి ఎలక్షన్లో. మేము ఎవరినైనా బలపరుస్తూ ఉన్నామంటే బాగా నీతిగా, నిజాయితీగా, వాళ్ళ గ్రామాల కోసం సహాయం చేసిన వాళ్ళు, వాళ్ళ గ్రామంలో బాగా పనిచేసిన వాళ్ళ కోసమే మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఉన్నాం. దానికి తోడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్పంచులుగా పనిచేసినటువంటి ఇలాంటి యువకులు గ్రామంలో చాలా పనులు చేసినారు కాబట్టి అలాంటి వాళ్ళని మళ్ళీ గెలిపించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం ప్రజలకు ఒకటైతే తెలిసి వస్తుంది. చాలా వరకు ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, మేము రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నాము, మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పుకుంటూ వాళ్ళ అభ్యర్థులను నిలిపినారు. ప్రజలకు మాత్రం ఒక విషయం బాగా అర్థమైపోయింది. 2 ఏళ్ల తర్వాత వీళ్ళు ఇంకొక 2 ఏళ్ళు ఉన్నా కూడా వీళ్ళు చేసేది లేదు, పెట్టేది లేదు. తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. సో ఇప్పటికీ ఎట్లాగో ఇంకా ఉన్నది టర్మ్ 2.5 years. సో బీఆర్ఎస్కి సంబంధించిన మంచి నాయకుల్ని ఎన్నుకుంటే భవిష్యత్తులో మంచి మన గ్రామానికి పనులు జరుగుతాయి, మంచిగా సర్పంచులు బాగా పనిచేస్తారు, వీళ్ళు నిజాయితీగా పనిచేస్తారు బీఆర్ఎస్ సర్పంచులు అందరని చెప్పేసి ప్రజల్లో కూడా క్లియర్గా ఆ డిసిషన్లోకి వచ్చేసినారు. సో చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసిన అభ్యర్థులే ఎన్నికలు గెలవబోతా ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ప్రజాపాలన పేరుతో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన చేస్తున్నారు. మీరు చెప్పిన అంశాలని, అభివృద్ధికి సంబంధించిన అంశాలు, అట్లాంటి అభ్యర్థులను గెలవాలని ఈ సభలలో కూడా చెప్తున్నారు. ఎట్లా చూస్తారు ఈ కామెంట్? ముఖ్యమంత్రి గారు ఇప్పటికన్నా 2 ఏళ్ళు అయిపోయింది. సినిమాలతో బాగా దోస్తీ ఉండడానికి, సినిమా డైలాగులు, సినిమా వేషాలు తప్ప ప్రజలకు మంచి జరగాలి, ప్రజలకు ఒరిగే పని ఏమని చేయాలని చెప్పి ఇప్పటివరకు ఆయనకు తెలియదు. గ్రామాల్లో ఉన్నారు, ఇప్పుడు 2 మంది ఉన్నారు గ్రామాల్లో. ఎవరైనా అడగండి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేశాడు మన గ్రామం కంటే చెప్తారు వాళ్ళు. 2 సంవత్సరాలు అయింది కేసీఆర్ గారు దిగిపోయి. ఉదాహరణకి ఇప్పుడు ఉన్నాం మన గ్రామంలో ₹1 పని కూడా జరగలేదు 2 సంవత్సరాలు. అలాంటి ముఖ్యమంత్రి గారు ఈయన ముఖ్యమంత్రి గారు కేవలం సినిమా డైలాగులు, అటెన్షన్ డైవర్షన్ చేయడం, గట్టిగా మాట్లాడి బూతులు మాట్లాడాలి, బూతులు మాట్లాడగానే ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేయాలి తప్ప ప్రజలకు మంచి చేయాలి, ప్రజల్లో మా కోసం మమ్మల్ని ఎన్నుకున్నారు, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని చెప్పి ఆలోచన మాత్రం ముఖ్యమంత్రి గారు లేదు. వచ్చారు, కొన్ని మీటింగ్లు పెట్టుకున్నారు, సినిమా డైలాగులు కొట్టినాడు యాజ్ యూజువల్. ఆఖరికి ఫ్రస్ట్రేషన్లో మళ్ళీ కేసీఆర్ గారిని తిట్టినాడు తప్ప నేను మంచి చేస్తాను, మీకు చేశాను, దీనివల్ల మీ జీవితంలో ఏదో మార్పు వచ్చింది అని 3 ముక్కలు చెప్పండి సరిపోతుంది. దానికి అవి రావు కాబట్టే అరవాలి. సమర్థుడు ఎప్పుడు బూతులు మాట్లాడుకుంటూ తిరగడు, సమర్థుడు ఎప్పుడు సమర్థవంతమైన పని గురించి మాట్లాడతాడు. అసమర్థమైన ముఖ్యమంత్రి కాబట్టి అసమర్థ మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉంటాడు. సార్, మీరు చెప్పండి, హిల్ట్ భూముల విషయంలో మాట్లాడే అంశంలో కావచ్చు, కేటీఆర్ గారికి నాయకత్వ లక్షణాలు లేవు, బీఆర్ఎస్ పార్టీ త్వరలో ముక్కలు కాబోతుంది అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ బలంగా తీసుకెళ్తుంది. మీరు చాలా సన్నిహితంగా ఉంటారు కేటీఆర్కి, ఏం చెప్తారు సార్? కాంగ్రెస్ నాయకులు అంటే ఎవరు ఇప్పుడు దీంట్లో? కడియం శ్రీహరి లాంటి వాళ్ళు. కడియం శ్రీహరి ఏ పార్టీ నాయకుడు అని ఆయనకు తెలుసా? ఇప్పటి వరకు ఆయనకి ఏ పార్టీ నాయకుడు అని తెలుసా? ఆయనే జోకర్ లాగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి చోట. ఏం మాట్లాడుతున్నాడు, ఏ పార్టీలో ఉన్నదో స్పీకర్ గారు చెప్తారంట ఆయన గురించి. ఇట్లాంటి వాళ్ళ మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కనీసము ఏదో టీఆర్పీ రేటింగ్ కోసం, ఏదో టీవీలో కనబడాలి, నేను ఏదో నా డైలాగ్ ఒకటి పేపర్లో రావాలని చెప్పి తప్ప ప్రజలకు ఏం అవసరము ప్రజలు నిర్ణయిస్తారు. నాయకుడు ఎవరో, నాయకత్వం ఏదో వీళ్ళు కాదు నిర్ణయించేది. ఏదో ఫ్లూగా ముఖ్యమంత్రి అయినాడు ఫస్ట్ టైము. ఈయన నాయకత్వ లక్షణం ఉందా? నాయకత్వ లక్షణం అన్నాడు ప్రజలకు మంచి చేయాలని చెప్పేటోడు నాయకత్వ లక్షణం. ప్రజల జీవితాల్లో కరెంటు తీసుకురావడమో, నీళ్లు తీసుకురావడమో, మంచినీళ్ళు తీసుకురావడమో, సాగునీరు తీసుకురావడమో, వ్యవసాయం మంచి చేయడమో అది నాయకత్వ లక్షణం. కానీ పిచ్చోళ్ళగా ముత్తుకోవడము, పిచ్చోళ్ళగా అరవడము ఇవి కాదు నాయకత్వ లక్షణాలు. ఏదో సినిమా డైలాగులు చెప్పడం ముఖ్యమంత్రి గారు ఫస్ట్ మానేసి ఆయన కింద వాళ్ళు కూడా సినిమా డైలాగులు అలవాటైపోయినాయి. ఇప్పుడు పని మాత్రం చేత కాదు, వీళ్ళకి పని చేత కానివాడు మాటలు ఎక్కువ మాట్లాడతాడు. సార్, 2 సంవత్సరాల కాలంలో మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు నిజంగా ప్రజలలో ఇప్పుడు స్థానిక ఎన్నికలు కూడా మీరు వెళ్ళినటువంటి పరిస్థితి, అభివృద్ధి అంశాలన్నింటిలో బీఆర్ఎస్తోని ప్రజలు ఉన్నారని మీరు భావిస్తున్నారు? 100% అండి, 100% అలా సందేహం లేదు. ఇప్పుడు ఉదాహరణకు మనం ఈ ఊర్లో ఉన్నాము, ఈ ఊర్లో రోడ్డు పడినా, డ్రైన్ పడినా, ఈ ఊర్లో కరెంట్ వచ్చినా, ఈ ఊర్లో సాగునీరు వచ్చినా, ఈ ఊర్లో వ్యవసాయం అభివృద్ధి చెందినా అన్నీ కూడా కేసీఆర్ గారి టైంలోనే జరిగినాయి. పెన్షన్లు వచ్చినా, కళ్యాణ లక్ష్మి వచ్చినా, కేసీఆర్ కిట్లు వచ్చినా, ఏది తీసుకోండి వీళ్ళకి కనీసం ఏదన్నా బాధ ఎక్కడ వస్తుందంటే 2 ఏళ్ళు అయింది వ్యవసాయం మీద వీళ్ళొక పాలసీ ఉండదు, మహిళల పట్ల ఒక పాలసీ ఉండదు, పెన్షన్ల పట్ల ఒక పాలసీ ఉండదు, అభివృద్ధి పట్ల పాలసీ లేదు,
సంక్షేమ పాలసీలు. వీళ్ళేం గవర్నమెంట్ అంటే అసలు ఎవరన్నా ఒక పాలసీ పెట్టుకొని దాన్ని దారిలో ఫాలో అవుతా ఉండాలి. ఏమీ అర్థం కానప్పుడు ఫ్యూచర్ సిటీ, భవిష్యత్తులో ఉండే సిటీ గురించి మాట్లాడడం, ప్రజలకు అవసరమైన దాని గురించి ఉన్న సిటీలు ఖరాబ్ చేసినాడు. ఏమనంటే కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు. ఉన్న ప్రజల మేధస్సుని బుర్ర తినేస్తున్నావు నువ్వు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇట్లాంటి ప్రజలకు అర్థం కాని మాటలు మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది. ఇవాళ 2 ఏళ్ల తర్వాత ప్రజలకి బీఆర్ఎస్ కార్యకర్తలు ఎట్లా పనిచేస్తారని తెలుసు కాబట్టి 100% బీఆర్ఎస్ నాయకత్వాన్ని గెలిపించడానికి డిసైడ్ చేసుకున్నారు. నిజాయితీ అంశాలు అభ్యర్థి ప్రభావితం, స్థానికమైన అంశాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావితం చేస్తాయని, తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఉందని, రాబోయే స్థానిక సంస్థల్లో మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు డాక్టర్ సంజయ్ కుమార్. కెమెరా పర్సన్ బబ్లుతో రిషికేష్, 99 టీవీ, భర్తీపూర్ నుంచి.